ఈ రోజు విజయవాడలో స్మరించుకున్నారు. చిన్నయ్య సూరి వైదుష్యం పేరుతో డాక్టర్ తూమాటి సంజీవరావు సంపాదకత్వంలో వెలువరించిన గ్రంథం మీద జాతీయ సదస్సు జరిగింది. కృష్ణా యూనివర్సిటీ, కాకరపర్తి భావనారాయణ కళాశాల, చెన్నపర్తి తెలుగు అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఐఏఎస్ నందివెలుగు ముక్తేశ్వరరావు, విశిష్ట అతిథిగా అధికార భాషా సంఘం అధ్యక్షుడు విక్రమ్ పూల హాజరయ్యారు. చిన్నయ్య స్ఫూర్తి గొప్పతనాన్ని విక్రమ్ పూల ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. చెన్నపూరి తెలుగు అకాడమీ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ తూమాటి సంజీవరావు చిన్నయ్య సూరి వైదుష్యం గ్రంథం ప్రాధాన్య అవసరాన్ని తెలియజెప్పారు. ఉపాధ్యాయులు, ఆచార్యులు, బోధకులు లేనందువలన ఆ విషయాలన్నింటినీ కూడాను విద్యార్థులు నేర్పించడానికి శక్తి చాలక వాళ్ళంతా కూడా బాల వ్యాకరణము కష్టము, అలాగే చాలా ఇబ్బందికరమైంది అనే మాటలే కాకుండా ఆయన 165 సంవత్సరాలు రాసినటువంటి వ్యాకరణము నేటి భాష తీరుతెన్నులకి ఎలా ఉపయోగపడుతుంది, అందువల్ల అది వచ్చేసేసి ఈ కాలానికి సరిపోదు అనే అభిప్రాయంతో కూడాను మరొక వర్గం తయారైంది. అయితే విశేషం ఏమిటంటే 165 సంవత్సరాల క్రితం ఆనాటికి ఉన్న పుస్తకాలని ఆధారంగా చేసుకొని అందుట్లో ఉండే విషయాలను మాత్రమే ఆయన సూత్రీకరించగలిగాడు. తర్వాత 165 సంవత్సరాలుగా మనకి ఈ రోజు వరకు కూడాను భాష మారుతూ ఉంది. కారణం జీవభాష. జీవభాష అంటే ప్రవహిస్తూ ఉండే నది లాంటిది, అంటే మార్పులు చేర్పులు సహజం. ఇక్కడ వరదలు వచ్చినప్పుడు మనకేమవుతుందంటే నీటి ప్రవాహంలో చెత్త చెదారం ఎన్నో కొట్టుకొని వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ కూడాను మనం వచ్చేసేసి వడకట్టి నీటిని వచ్చేసి వేడి చేసి తాగినట్లుగా భాషలో కూడాను మార్పులు చేర్పులు కూర్పులు వీటన్నిటినీ కూడాను తెలుసుకొని మనకు కావలసినటువంటి వాటిని సంస్కరించుకొని ఉపయోగించుకునే తత్వము మనకి అలవడలేదు. అందుకు చిన్నయ్య సూర్యుని వచ్చేసి ఆయన రాసినటువంటిది మనకి ఈనాడు ఉపయోగించదు అనే భావంతో, రెండవది వచ్చేసి కష్టము అంటే నేర్చుకోవడానికి వేళ్ళకి చేతగాక చిన్నయ్య సూర్యుడికి బాల వ్యాకరణం కష్టము నష్టము అనే అభిప్రాయాలన్నీ కూడా సమాజంలో ప్రబలినయి. ఇది చిన్నయ్య సూరి గారి రచనా వైదుష్యం మీద జరిగినటువంటి జాతీయ సదస్సులో నేను ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. మరోసు చిన్నయ్య సూరి గారు మనందరికీ తెలుసు బాల వ్యాకరణం రాశారు. దాదాపు 200 సంవత్సరాల క్రితం మద్రాసు ప్రెసిడెన్సీలో. అదేవిధంగా వారు రాసినటువంటి మొత్తం 24 గ్రంథాలు రాస్తే ఆ గ్రంథాల్లో మిత్రలాభం, మిత్రభేదం ఇవి రెండు కూడా నీతి చంద్రిక పుస్తకాలు. అవి ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిత్వ వికాసం. అవి రెండు కూడా పిల్లలు చదువుకోవాలి. చదివితే అది ఒక వ్యక్తిత్వ వికాసం. చిన్నప్పటి నుంచి కూడా విలువలు, అదేవిధంగా భాషతో పాటు జీవితపు విలువలు కూడా తెలిసి వస్తాయి. ఈరోజు వారి వైదుష్యాన్ని గురించి జరుగుతున్నటువంటి జాతీయ సదస్సు ఇంకా చాలా కార్యక్రమం ఉంది. ఈరోజు కార్యక్రమంలో తూమాటి సంజీవరావు గారు వారి మీద పుస్తకం రాశారు. వారు చెన్నైలో ఉంటారు. చెన్నపూరి తెలుగు అసోసియేషన్ ఆయన కార్యదర్శిగా ఉన్నారు. వారు ఆ పుస్తకాన్ని రాశారు. ఆయనను కూడా చెన్నపూరి చిన్నయ్య సూరిగా అందరూ పిలుస్తూ ఉంటారు. చిన్నయ్య సూరి గారి రాసినటువంటి రచనలు కానీ ఆయన జీవితాన్ని గురించి కానీ ప్రజలందరూ అంటే తెలుగు వారందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే తెలుగు ప్రజలు ఈరోజు జాతీయంగానే కాదు అంతర్జాతీయంగా ఉన్నత స్థానాల్లో ఉంటున్నారు. కాబట్టి తెలుగు భాషకి కృషి చేసినటువంటి మహానుభావుల్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మావిగన్ పదం వింటేనే జనం నవ్వు